వచ్చేసిన దండాలులా ముందుగానైతే మన మాట పాట కార్యక్రమానికి అయితే స్వాగతం చెప్పుకుంటా. ఇగో ఇవాళ నేను మళ్ళొక్క గెస్ట్ని మీ ముంగడికి తీసుకొని వచ్చిన. ఇంకా గెస్టు ఎట్లా పాడతాడంటే నిజంగా బండి కట్టుకొని వచ్చి బండ్లే పాటలన్నీ తీసుకొచ్చినట్టే పాడతాడులా. గైన మాటలు ఎట్లుంటాయంటే గలగల గలగల గంట కొట్టినట్టే ఉంటాయి. సరస్వతి తల్లి ఆయన నాలుక మీద ఎగిరినట్టే నాట్యం చేసినట్టే పొర్రి ఆయన నోరు ఇప్పంగానే పాటలు గట్ట రాలుతాయి. మరి గా అన్నెవలు గా అన్న ఎక్కడుంటాడు గా అన్న కుటుంబ నేపథ్యం ఏందో ఒక్కసారి మనము అన్నని అడిగి తెలుసుకుందాం. అవులా నమస్తే అన్న. మంచిగున్నావా అన్న? నీ పేరేం పేరే? నమ్మిల భాస్కర్. భాస్కర్ అన్న మంచిగానే అయితే ఉన్నావు కదా. మరి ఇక మా జనాలకు నువ్వు ముందుగా ఇంట్రడక్షన్ ఇచ్చుకునేటప్పుడు ఏం చేయాలి ఎరికేనా? ఒక మంచి పాటతోటి సురువు చేసుకోవాలి మన కార్యక్రమాన్ని. తప్పకుండా ఒక్క మంచి పాట పాడు. అమ్మా నన్ను గన్న తల్లి, నీ పాటన మళ్ళీ మళ్ళీ వస్తున్నా, నీ ముందుకు వస్తున్నా. నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, నీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా, నీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా, జజ్జన్ గజను అని జనం పాట పాడుతాను, జజ్జన్ గజను అని జనం పాట పాడుతాను, రెల 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 అని రెలం పాట పాడుతాను, ఈ పాటల్లో నీ పాటల్లో పదమునైతనో మాయమ్మలారా, ఈ పాటల్లో పదమునైతనో మాయమ్మలారా, నీ పాదాలకు గజనవుతనో మాయమ్మలారా, కల్పులల్ల నాటోళ్ళల్ల కోతాలల్ల మోతాలల్ల, కల్పులల్ల నాటోళ్ళల్ల కోతాలల్ల మోతాలల్ల, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, నీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా. అన్నా నీ పాటతోటి మన యుద్ధ నౌక గద్దరన్నను మళ్ళొక్కసారి తలుచుకున్నామన్నా. గద్దరన్న ఎక్కన్నా కానీ జోహార్లు గద్దరన్నకు, జోహార్లు జోహార్లు విప్లవ జోహార్లు. అన్న ఇంత మంచిగా పాడతారు కదా, అంటే మీకు మామూలుగా చిన్నప్పటి నుంచి ఈ పాటలు అనేటివి అభినయా, లేకపోతే ఈ పాటల నేపథ్యం ఎట్లాంటిది, లేకపోతే మీ గురువు ఎవరైనా ఉన్నారా, మీకు మీరే కై కట్టుకుంటా పాడడం మొదలు పెట్టిరా? ఓకే బ్రదర్, అయితే నా గురువులు ఎవరు లేరు. నేను విద్యార్థి డిగ్రీ కాలేజీ 2000 సంవత్సరంలో డిగ్రీ చేసిన. 2000 రోమన్ క్యాథలిక్, నేను ఇది రోమన్ క్యాథలిక్, నేను క్రిస్టియన్. ఎన్ఎస్ఎస్ అని మాకు ప్రోగ్రామ్స్ ఉండే. వంగరి భూమి అని ప్రొఫెసర్ వంగరి భూమి లెక్చరర్, తను నన్ను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ పంపాడు యూనివర్సిటీకి. అప్పుడు వాళ్ళ పాటలకు వడ్లకొండ అశోకు, ఇంకో అనిల్ అశోకు, నిర్నాల కిషోర్ అంటే అయినా మాకు మేనమామ అవుతాడు. వాళ్ళ ఇవి దప్పుతోని దప్పుగా ఆకర్షితుని అయిపోయాడు నేను. వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాటను నేను నెమరేసుకుని మళ్ళీ ఒక 10-15 రోజులు నేను ఆ ప్రోగ్రాంలు ఉండేది. ఆ పాటల ద్వారా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండే. నేను ప్రాక్టీస్ చేసి నా గొంతు ఇట్లుంటుందని నాకు కూడా తెలియదు. నేను పాట పాడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అన్న బాగా పాడతావు అన్న, మస్తు ఉంటుంది అన్న అంటే ఎప్పుడు ప్రైజ్ నాకు అట్లా.
ఇప్పుడు నేర్నాల కిషోర్ అన్న మీ మేనమామ మామైతాడు మామయ్య అంటే ఆయన పాటలు పాడితే నాకు తెలియకపోయేది వీళ్ళే చెప్పేది. అయితే మీ మేనమామ పాడిన దాంట్లో నీకు నచ్చిన పాట ఏమన్నా గుర్తుకున్నదా? నిన్ను విడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, నిన్ను విడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మల్లెగుట్ట మైసన గుట్ట నడుమ నరక్పతి కోరెగ నుంచి బగబగ సూర్యుడు బయటికి వచ్చిండు, తుకతుకపై మీద కూర ఊడికింది, సద్ది పట్టుకొని అవ్వయ్య పనికి నేను బడికి ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, చలికాలం ఒత్తగాలాలు తెచ్చేది, బావి గడ్డ దవి ఎర్రాలు తీసేది, వరుకుల పోసుకు చెరువుకు పోయేది, చెల్లెలు కొర్ర మట్టలు చేపలు పరకాలు పట్టుగా ఇంటికి వచ్చేది, పులుసు పెడితే కడుపు నిండా తినేది, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, నిజంగా ఎంత కమ్మగా వాడినావంటే ఈ పల్లెటూరులో ఇంత పసందైన మంచి పాటను మళ్ళొక్కసారి గుర్తు చేసినందుకైతే నీకు పాదాభి వందనాలన్న. అట్లనే ఇప్పుడు అన్న మీ కుటుంబము మీ మమ్మీ డాడీ మీరు అసలు ఈ ఎంచుకున్న తర్వాత మీరు ఏమేమి చేస్తున్నారు, ఈ ప్రజెంట్ ఇప్పుడు మీరు చేసే పని మీ వృత్తి? మా నాన్న పేరు రాయమూలి కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజ్ వాచ్మెన్గా రిటైర్మెంట్ అండి. మా అమ్మ పేరు కుమ్రమ్మ. మేము నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు అన్నదమ్ములం, మా చెల్లి ఒకటి, నలుగురం మేము. అన్న టీచర్, ప్రైవేట్ టీచర్, తర్వాత నేను లాయర్ను, తర్వాత చెల్లె టీచర్, తర్వాత మా తమ్ముడు ఈ కార్ల అది సూపర్వైజర్ చేస్తాడు, అంతే. అది కోండిపల్లి, గోపాల్పూర్ దగ్గర కోండిపల్లి అన్న, అసన్పర్తి మండలం కోండిపల్లి గ్రామం. ఓకే ఓకే అన్న. ఇగో ఇప్పటి వరకు మంచి మంచి పాటలు పాడినావు. బాబా మరదల మీద ఏమన్నా ఇప్పటి వరకు కైగట్టినావా అన్న? బాబా నాకు అలాంటి లేదు పాపం. నాకు బాబా ఏది పెనుమల వెంకటేష్ గారు నన్ను అలాంటి ప్రోగ్రాంలో తీసుకుపోయి కోరస్ ఇప్పించుకోవడం కానీ మెయిన్గా అయితే సరే అన్న. ఇప్పుడు ఉద్యమానికి సంబంధించిన పాట, ఉద్యమానికి సంబంధించిన పాట మంచిది ఒకటి పాడే. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. రాసుకరాలి అంత అన్ఎక్స్పెక్టెడ్ రాసుకరాలేదు. అన్న ఒక మంచి ధూమ్ధాం ఊపున సాంగ్. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లమ్మాడోళ్ళం కాదు మేము, ఏ బాబు బంజారులము, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లమ్మాడోళ్ళం కాదు మేము, ఏ బాబు బంజారులం, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లమ్మాడోళ్ళం కాదు మేము, ఏ బాబు బంజారులము, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లమ్మాడోళ్ళం కాదు మేము, ఏ బాపు బంజారాలో ఇందల మేళలంబో పర 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 ఎవడి ఆడియా, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లమ్మాడల్ల, ఏ బాపు బంజారాల, ఏ గౌలి ఏ వౌలి దే దే దే, ఏ గౌలి ఇది దే గిరే గిరే గిరే, బాపు ఏ ఏ ఏ వయ్యో ఏ యా, బాపు ఏ ఏ వర ఎవడి ఆడియే యా, తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లమ్మాడల్ నువ్వు
వాడతా అంటే అన్న ఈడ నాకు సిగం ఎత్తుతాను పో ఎంత సకలంగా వాడతాను ఎరికేనా బాగా గొంతులు ఉంటాయి నాకే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మరి నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా 2008 నుంచి ఇప్పుడు దాదాపు నాకు 17 years ఎక్స్పీరియన్స్. 17 సంవత్సరాలు అయితే. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? కోల్పల్లి. ఇక చూసి రావులా భాస్కర్ అన్న ఎంత మంచిగా వాడిండు. ఒక్కొక్క పాట నిప్పు తునక లెక్కనే అనుకో రాదురి. ఇగో గిట్లాంటి మంచి మంచి పాటలను మళ్ళొక్క మీ ముంగడి తీసుకొస్తా నేను. మరి ఉంటా. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.